నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. స్వచ్ఛ భారత్ నవభారత నిర్మాణంలో సరికొత్త నినాదం. సర్కారే సారథ్యం వహిస్తున్న ఈ ఉద్యమంలో ప్రధాని మొదలు సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ రథసారథులే. సరిగ్గా ఏడాది క్రితం మోదీ పిలుపుతో మొదలైన ఈ స్వచ్ఛ సమరం అప్రతిహతంగా కొనసాగుతోంది. పరిశుద్ధ భారతావని నిర్మాణమే లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించినప్పుడు అదెలా సాధ్యమంటూ పెదవి విరిచిన వాళ్లే గాంధీ కలల సాగులో చీపురు పట్టి కదులుతున్నారు. పరిశుద్ధ యుద్ధంలో మేము సైతం అంటున్నారు. మహాత్ముడి 150వ జయంతి నాటికి నిర్మల భారతం సాకారం చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. బిందువుగా మొదలైన స్ఫూర్తి సింధువుగా మారుతూ రోజురోజుకు మరింత విస్తృతమవుతోంది. ఆ మహాసదాశయ సాకారానికి 4 ఏళ్లే మిగిలిన తరుణాన మహాత్ముడి జయంతి పురస్కరించుకుని స్వచ్ఛ భారతం కోసం అంతా పునరంకితమవుతున్నారు. स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने देश से अपने ये वादा कर लिया हमने स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने देश से अपने वादा ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు మొదటివాడు ఎప్పుడు ఒక్కడే మరి మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి వెనుక వచ్చు వాళ్లకు బాటైనది ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు. సరిగ్గా ఏడాది క్రితం ఈ అడుగులు పడ్డాయి. 67 ఏళ్లుగా స్వతంత్ర భారతాన్ని పట్టిపీడిస్తున్న దుర్గంధంపై తొలి సమరం రాజ్ఘాట్ నుంచి మొదలైంది. సాక్షాత్ ప్రధానమంత్రే తొలి సైనికుడై చీపురు పట్టి కథనరంగంలోకి దూకారు. 125 కోట్ల మందిలో స్ఫూర్తి నింపారు. మోదీ చూపిన చొరవ ఎంతో మందిని కదిలించింది. దేశవ్యాప్తంగా 30 లక్షల మంది ప్రభుత్వోద్యోగులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, పారిశుద్ధ్య కార్మికులై స్వచ్ఛ స్ఫూర్తి కోసం చేయి చేయి కలిపారు. మహాత్ముణ్ణి గుర్తు చేస్తూ ఆయన ఆశయాలు సాధిద్దామంటూ ఇండియా గేట్ దగ్గర అమర జవాన్ స్మారక స్థూపం సాక్షిగా మోదీ చేసిన స్ఫూర్తి మంత్ర ప్రసంగం ఎవ్వరినైనా కార్యోన్ముఖుల్ని చేసేదే. इन चश्मों से महात्मा गांधी देख रहे हैं कि बेटे भारत को स्वच्छ किया कि नहीं किया. इन चश्मा से गांधी देख रहे हैं क्या किया, क्या कर रहे हो, कैसे कर रहे हो, कब तक करोगे. తొలి రోజున ఓ వ్యక్తితో మొదలైన స్వచ్ఛ భారత్ అనతి కాలంలోనే మహోద్యమంగా మారింది. పరిసరాలతో పాటు నదులు, ఏర్లు, సెలయేళ్లను కాలుష్య రక్కసి నుంచి పరిరక్షించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. क्या सफाई इस देश को गंदगी से मुक्त करना ये सिर्फ सफाई कर्मचारियों का काम है क्या? क्या ये उन्हीं का जिम्मा है क्या? क्या 125 करोड़ देशवासियों का कोई दायित्व नहीं है? ये स्थिति बदलनी है. कहीं गंदगी देखें, कोई कागज फेंकता है तो हमें उठाने का मन क्यों नहीं करता है? ఈ ప్రశ్నలు చాలా మందిని ఆలోచింపజేశాయి. పారిశుద్ధ్యం అంటే కేవలం పారిశుద్ధ్య కార్మికుల బాధ్యతేనా? మనకు అందులో బాధ్యత లేదా అంటూ ఎన్నో మెదళ్లలో ప్రశ్నలు ఉదయించాయి. కులమతాలు, ప్రాంతీయ భేదాలు, రాజకీయ స్పర్ధకు తావు లేకుండా ఒక్కొక్కరే ఈ దిశగా అడుగులు వేశారు. నిజానికి భిన్న సంస్కృతులు, మతాలు, ఆచార వ్యవహారాలున్న మనలాంటి దేశంలో మార్పు ఒక్కరోజే సాధ్యం కాదు. అందుకే కేంద్రం రకరకాల లక్ష్యాలు నిర్దేశించుకుంది. ప్రజల ఆలోచనల్లో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అసలు ఈ సంకల్పం ఎలా సాధ్యం? పడేసే చెత్త ఎవరు తీస్తారు? బహిరంగ మూత్ర విసర్జన ఎవరు అడ్డుకుంటారు? ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేవాళ్లను ఎలా ఆపగలం? ఇవన్నీ స్వచ్ఛ భారత్ లక్ష్యాల ప్రకటన రోజు నుంచి వినిపించిన ప్రశ్నలు. కానీ క్రమంగా ఆ ప్రశ్నలోనే సమాధానముందని గుర్తించడం ప్రారంభించారు.
ఒకరు అవేం చేయకుండా నాగరికంగా వ్యవహరిస్తే వేరెవ్వరూ ఎందుకు పర్యవేక్షించాలి? ఎందుకంటే స్వచ్ఛ భారత్ అంటే కేవలం పరిసరాల పరిశుభ్రతే కాదు, మానసిక స్వచ్ఛత కూడా. I think the Swachh Bharat Abhiyan, it's actually a change of mindset. It's about trying to change yourself and not just say that your room or your house needs to be clean, but your community and your country needs to be clean. 125 కోట్ల పైబడిన భారతంలో అందరూ ఒకే రోజు మారకపోవచ్చు, కొంత సమయం పట్టొచ్చు, కొందరు ఎప్పటికీ మారకపోవచ్చు కూడా. అందుకే చట్టాలకు పదును పెట్టే పని మొదలుపెట్టింది ప్రభుత్వం. త్వరలో పారిశుద్ధ్యం పర్యవేక్షించే రాష్ట్ర సర్కార్లు చేతుల్లో అదో అంకుశంలా మారనుంది. ఇదే సమయంలో దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ బహిరంగ మలమూత్ర విసర్జన. దేశంలో ఇప్పటికీ మరుగుదొడ్లు లేని కుటుంబాలు కోట్లలో ఉన్నాయి. పాఠశాలలు కోకొల్లలు, ఆడపిల్లల చదువు మధ్యలోనే ఆగిపోతున్నాయి. మహిళల ఆత్మగౌరవం ప్రశ్నార్థకమవుతోంది. ఈ సమస్య గుర్తించిన కేంద్రం 2019 అక్టోబర్ నాటికి 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించాలని సంకల్పించింది. గత ఆగస్టు నాటికి దాదాపు 80 లక్షల మరుగుదొడ్లు కట్టించింది. భారతావని చేరాల్సిన గమ్యం సుదూరమైన ఏడాది కాలంలో ఈ ప్రయాణం సజావుగానే సాగింది. ఎంతో మంది స్వచ్ఛ బాటలో అడుగులు కలిపి ముందుకు నడిచారు, నడుస్తున్నారు, నడిపిస్తున్నారు. కాని సాధించింది కొంతే, సాధించాల్సింది ఇంకా ఎంతో. ఏడాది కాలంలో స్వచ్ఛ ఉద్యమం ద్వారా జాతికి చేకూరిన ప్రయోజనాలతో పాటు ఎక్కడెక్కడ ఉద్యమం ప్రజల్లోకి వెళ్లలేకపోయిందో గుర్తించి ఆ లోటుపాట్లు సరిదిద్దుకొని సరికొత్త లక్ష్యాలు పెట్టుకుని కేంద్రం ముందుకు సాగనుంది. అందుకు 3 దశల్లో ప్రచారం నిర్వహిస్తోంది. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా తొలి దశ ప్రారంభించింది. ఈ నెల 11 వరకు సాగే ఈ దశలో రాష్ట్రం, నగరం, వార్డు స్థాయిల్లో పౌరుల్ని సంఘటితం చేస్తారు. తరువాత లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతితో మొదలుపెట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఉత్సవాల ముగింపు వరకు 20 రోజుల పాటు సాగే రెండో దశలో రవాణా రంగాన్ని చైతన్యవంతం చేయనున్నారు. మూడో దశలో నవంబర్ 1 నుంచి మార్చి 31 వరకు ప్రతి రంగానికి 15 రోజులు కేటాయిస్తూ దేశవ్యాప్త ప్రచారం కల్పిస్తారు. గడిచిన ఏడాది కాలంలో ప్రభుత్వం రకరకాల మార్గాల్లో ప్రజల్ని చైతన్యవంతం చేసింది. ఢిల్లీ వీధులు ఊడ్చేసిన మోదీ 9 మందికి స్వచ్ఛ సవాల్ చేసి ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అస్సీఘాట్ నుంచి ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు సహా మరో 8 మందిని ఈ ఉద్యమంలోకి ఆహ్వానించి మరింత ఉధృతం చేశారు. ఈ క్రమంలోనే సమాజంలో ప్రముఖులంతా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. క్రీడలు, పారిశ్రామిక, వైద్య, విద్య, సినీ, రాజకీయ రంగాల నుంచి ఎంతో మంది స్వచ్ఛందంగా ఈ మహోద్యమంలో పాలు పంచుకునేలా కదిలించింది. స్వయంగా అడాగ్ అధినేత అనిల్ అంబానీ ముంబై రోడ్లు ఊడ్చేశారు. ఆధ్యాత్మిక కేంద్రంలోనూ స్వచ్ఛ భారత్ నిర్వహించారు. క్రికెట్ దిగ్గజం భారతరత్న, రాజ్యసభ ఎంపీ సచిన్ తెండూల్కర్ చీపురు పట్టి స్వచ్ఛ భారత్ అభియాన్కు విస్తృత ప్రచారం కల్పించారు. ఉత్తరప్రదేశ్లో సురేష్ రైనా రోడ్లు పరిశుభ్రం చేశారు. టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా హైదరాబాద్లో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. భారతీయ మేటి బాక్సర్ మేరీకోమ్ ఇంపాల్ వీధులు శుభ్రం చేసి స్ఫూర్తి నింపారు. బాలీవుడ్ తారాగణం కూడా స్వచ్ఛ భారత్లో ఉత్సాహంగా పాల్గొంది. అమితాబ్, సల్మాన్, హృతిక్, ప్రియాంక, కమల్ హాసన్, వివేక్ ఒబెరాయ్ సహా ఎంతో మంది అగ్రనటులు స్వచ్ఛ నినాదం వినిపించారు. ప్రియాంక ఓ మురికివాడ రూపురేఖలు మార్చివేస్తే సల్మాన్ ఖాన్ మరో వాడకు కొత్త రూపు తెచ్చారు. కమల్ హాసన్ తమిళనాడులో ఓ చెరువు దత్తత తీసుకోగా హృతిక్ రోషన్ రోడ్డుపై చెత్త తొలగించి నలుగురికి ఆదర్శంగా నిలిచారు. నీతా అంబానీ మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు చీపురు పట్టి ముంబై రోడ్లు శుభ్రం చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా పరిశుభ్ర యజ్ఞంలో పాలు పంచుకున్నారు. ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ హరిద్వార్లో గంగా ప్రక్షాళన కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. గంగశుద్ధికి ఐర్లాండ్ సర్కార్ తోడ్పాటునందించనుంది. యూపీఏ మాజీ మంత్రి శశి థరూర్ ప్రధాని సవాల్ స్వీకరించి త్రివేంద్రంలో స్వచ్ఛ భారత్లో పాల్గొన్నారు. రోజులు గడిచే కొద్దీ సవాళ్లు, ప్రతి సవాళ్లతో జనంలోకెళ్లిన స్వచ్ఛ భారత యజ్ఞం ప్రచారకర్తల నియామకాలతో మరింత ఊపందుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వివిధ రంగాల నుంచి 18 మంది ప్రముఖులకు స్థానం కల్పిస్తూ కేంద్రం ప్రచారకర్తలుగా నియమించింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సినీ నటుడు పవన్ కళ్యాణ్, ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ, యువ నటుడు నితిన్ వంటి వాళ్లున్నారు. మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్, మాజీ క్రికెటర్ శివలాల్ యాదవ్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, చెస్లో భారత పతాకాన్ని రెపరెపలాడించిన కోనేరు హంపి స్వచ్ఛ
స్వచ్ఛ భారత యజ్ఞంలో మేము సైతం అని కదిలారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రజా ప్రతినిధులు, గవర్నర్, పోలీసులు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు స్వచ్ఛ భారత్ అంటూ నినదించారు. ఏడాదిగా దేశంలో స్వచ్ఛ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్న స్వచ్ఛ రాయబారులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తేనీటి విందిచ్చారు. పారిశ్రామిక సంస్థలు, స్వచ్ఛంద మీడియా సంస్థలు స్వచ్ఛ భారత్ను జనంలోకి తీసుకెళ్తున్నాయి. అనేక పట్టణాలు, గ్రామాల్లో ఈనాడు, ఈటీవీ స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించి ప్రజల్లో చైతన్యం రగిలించాయి. ఏడాది క్రితం ఎంత శక్తిమంతంగా ఈ కార్యక్రమం మొదలైందో అన్ని సందేహాలు ప్రజల్లో ఉన్నాయి. ఎన్ని అనుమానాలున్నా ప్రజలు మాత్రం స్వచ్ఛంగానే స్వచ్ఛ భారత్ కోసం పనిచేశారు. ప్రభుత్వము ఆ దిశగా ప్రోత్సహించింది. కాకపోతే లక్ష్యాన్ని చేరుకోవడానికి గడువుగా పెట్టుకున్న 2019 నాటి మహాత్ముడి 150వ జయంతికి ఇంకా 4 ఏళ్లే ఉంది. కాబట్టి ఈ ఉద్యమం ఎక్కడా వెనక్కి మరలకుండా ఉండేందుకు ప్రభుత్వాలు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలి. మరుగుదొడ్ల సదుపాయం కల్పించాలి. రక్షిత మంచినీరు అందించాలి. ఇలాంటివి ఇంకా ఎన్నో. ఏ ఒక్కరితో సాధ్యం కాని ఈ బృహత్ కార్యాన్ని సాధించుకునేందుకు ప్రజలు, ప్రభుత్వము ఏకతాటిపై నడవాలి. పిల్లలే తల్లిదండ్రుల ప్రాణం. బిడ్డలు బాగోగులకే జీవితం త్యాగం చేస్తారు. అనుక్షణం వారిని ఉన్నత స్థాయికి చేర్చేందుకు శ్రమిస్తారు. జీవితాన్నంతా పిల్లలకే దారపోసి ఇక విశ్రాంతి తీసుకుందామనుకున్న వయసులో ఆ పిల్లలకే వారు భారమవుతున్నారు. చరమాంకంలో మనవళ్ళు, మనవరాళ్ల మధ్య ఉల్లాసంగా గడపాల్సిన ఆ పండుటాకులు ఏకాకులుగా మిగిలిపోతున్నారు. కడుపు మార్చుకుని అమ్మ తన ఆకలి తీర్చిందన్న విషయాన్ని కూడా మరచి అమ్మకు పట్టెడన్నం పెట్టేందుకు వెనుకాడుతున్నారు. ఈరోజు అనుభవిస్తున్న ప్రతిదీ నాన్న కష్టమే అనే విషయం మరచి ముసలివాళ్లను వదిలించుకుంటున్నారు. పట్టెడన్నం కూడా కరువై దిక్కు లేకుండా చావు కోసమే బతుకుతున్నారు. అనుబంధాలు, మమకారాలు తెంచుకోలేక జీవోత్సవాల్లా వృద్ధాశ్రమాల్లో బతుకులు వెళ్లబుచ్చుతున్నారు. అందరూ ఉండి కూడా నా అన్న వాళ్ళెవరూ లేక వారు పడే వేదన వర్ణనాతీతం. Τι είναι αυτό? Ένα σπουργίτι. Τι είναι αυτό? Μόλις τώρα στο είπα, πατέρα, σπουργίτι είναι. Τι είναι αυτό? Ένα σπουργίτι είναι, πατέρα. Ένα σπουργίτι. Σπου-γι-τι! Τι είναι αυτό? Γιατί το κάνεις αυτό το πράγμα, μπορείς να μου πεις? Τόσες φορές σου είπα, είναι ένα σπουργίτι. Δεν το καταλαβαίνεις. Πού πας? Δυνατά. Σήμερα ο μικρός μου γιος που πριν λίγες μέρες έκλεισε τα 3 καθόταν μαζί μου έξω στο πάρκο όταν ένα σπουργίτι ήρθε και κάθισε απέναντί μας. Ο γιος μου με ρώτησε 21 φορές τι ήταν αυτό και του απάντησα και τις 21 φορές ότι ήταν ένα σπουργίτι. Τον αγκάλιασα τρυφερά και τις 21 φορές που μου έκανε την ίδια ερώτηση, ξανά και ξανά, χωρίς να εκνευριστώ, νιώθοντας στοργή για το αθώο μου αγοράκι. ఈ ఒక్క దృశ్యం చాలు ఓ చిన్న ఆత్మీయ స్పర్శ కోసం పెద్దవారు ఎంతగా పరితపిస్తున్నారు. పిల్లలే ప్రాణంగా, రక్తబంధమే భవిష్యత్తుగా బతికిన తల్లిదండ్రులు ఆసరా కోసం ఎంతగా తల్లడిల్లిపోతున్నారు. ప్రాణప్రదంగా కంటికి రెప్పలా కాపాడుకున్న పిల్లల అనురాగం, ఆప్యాయతల కోసం ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో అని తెలుసుకోవడానికి. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితాల్లో ప్రేమానురాగాలే గోరుముద్దలు చేసి పెంచి పెద్ద చేసిన రక్తబంధమే అనాథగా మారిపోయింది.
పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు పట్టడన్నం పెట్టేందుకు బిడ్డలకు మనసు రావట్లేదు. పిల్లలే జీవితంగా భావించి చరమాంకానికి చేరిన వారి పోషణే భారమవుతోంది. ఎవరి కోసం అనుక్షణం ఆలోచించారో వారి నుంచే నిరాదరణకు గురవుతున్నారు. ఇప్పుడు ఏమీ లేదు, నేనే ఉన్నా. ఆయా భగవంతుడు దొరకపోతలేడు, శాతగాడు ఏమలేడు. నిలబడ 4 ఏళ్ళ నిలబడక నేను చేసేంతో అట్లా నాయన మీకు అందరికీ పని. కన్నవారిని పోషించేందుకు బిడ్డలే వాటాలు వేసుకుంటున్నారు. సంపాదన చాలట్లేదని కొందరు, సమయం లేదని మరికొందరు ఇంట్లో వయసు మళ్లిన తల్లిదండ్రులను అనాథలుగా మారుస్తున్నారు. ఇంకొందరు మహానుభావులు ముసలివాళ్లను కూడా చూడకుండా కాటికే తరలించేస్తున్నారు. ఫలితం నిన్న ఇంటికి పెద్ద దిక్కుగా గౌరవంగా బతికిన పెద్దలు మాత్రం నేడు ఎందుకు పనికిరాని వస్తువుగా బతుకులు వెళ్లతీస్తున్నారు. ఒక్కడే కొడుకు, ఆ ఒక్క కొడుకుకు 2 కొడుకులు. భార్య చచ్చిపోయింది, ఆయన భార్య చచ్చిపోతే ఏదో ఉన్నా నేను ఉంటే నువ్వెప్పుడు చస్తావే నాయనమ్మా, నువ్వెప్పుడు చస్తావే నన్ను సావమంటే ఇక ఇక్కడ ఒక ఆమెను దొరకబట్టుకొని తోలుకొని వచ్చిన. వృద్ధాశ్రమాల్లో సౌకర్యాలు, సమయానికి భోజనం సదుపాయం ఉండొచ్చు, కానీ ఆప్యాయత, అనురాగం కరవై పండుటాకులు విలవిల్లాడిపోతున్నాయి. కడుపున పుట్టిన 10 మంది బిడ్డలనైనా కన్నతల్లి కష్టమనుకోకుండా పెంచినా అవసాన దశలో అదే కన్నవారికి పట్టెడన్నం పెట్టడమే ఆ బిడ్డలకు భారమవుతోంది. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం జీవన చక్రంలో భాగమే అయినా ఆఖరి దశ మాత్రం కొందరికి నరకప్రాయంగా మారుతోంది. అన్నీ గుర్తుకొస్తే ఏడుతాం, అంతే. అన్నీ గుర్తుకొస్తే ఏడుతాం. కోడల కోపం కదా, తిడుతుంది కదా. చూస్తే ఇల్లమ్మింది మీ అమ్మ, చిన్నోడు పెళ్లి చేయలేదు, ఆడు తాగిపోతాడు అయ్యాడు, ఎందుకు చూస్తాం అంటది. ఇక్కడ ఎంత తిన్నా ఉన్నా కూడా నాకు పిల్లల మీదనే గుంస్తుంది పాను. పెద్ద ఆయనకు ఒక కొడుకు, చిన్న ఆయనకి 2 ఆడపిల్లలు ఉన్నారు. మా బిడ్డ పెండ్లి కాగానే ఇక్కడ వచ్చిన, దవాఖాన అంటే వచ్చిన, ఈ హాస్టల్ అంటే అసలు రాకపోదు. నేను ఈడ వదిలేసిపోయిండు ఆయన అంటే 3 ఏళ్ళు ఇప్పటి వరకు బయటికి పోయేది లేదు, ఏడుస్తున్నా ఊరుకుంటున్నా. వాస్తవానికి వృద్ధాప్యం పసితనమే. ఒంట్లో సత్తువ, ఓపిక ఉండవు. ఏ పనికైనా తోడు అవసరమే. ఈ సమయంలో సాయంగా ఉండాల్సిన వారు తప్పించుకుంటున్నారు. పెద్దవారిని వారి కర్మానికి వదిలివేస్తున్నారు. అడ్డాలనాడు బిడ్డలే తప్ప గడ్డాలనాడు కాదన్న సామెత నిజం చేస్తున్నారు. ముసలి తల్లిదండ్రులను మూలన కూర్చోపెడుతున్నారు. వృద్ధ జంటలైతే ఒకరికి మరొకరు తోడుగా నిలుస్తారు. కనీసం ఆ అదృష్టమైనా లేక ఒకరికొకరు లేని ఒంటరి జీవుల పరిస్థితి మరీ దయనీయం. కొడుకులు చూడక, కోడళ్లు పట్టించుకోక ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య ఏటికేడు పెరిగిపోతోంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసే బిడ్డలు తల్లిదండ్రులది ఇంకా దయనీయ పరిస్థితి. పిల్లల్ని చూడాలని, మనుమలను, మనవళ్లను ఎత్తుకోవాలని ఆరాటపడతారు. కాని ఈ క్రమంలో ఏళ్ల తరబడి ముఖాలే చూపించని బిడ్డలు ఎందరో. ఎవ్వరు లేరు, ఒక్కడ ఉన్నాడు కానీ ఇంకా వచ్చి వాడు చూడడు చేయడు. నీ చూడని వాళ్ళని ఏం చెప్పాలి? ఏంలే, వాని ఇంటికి నేను పోను, నా ఇంటికి వారాడు. ఇక ఇన్నే సాగు, ఇన్నే దుఃఖం అంతా. ఆర్టిస్టుల పని ఎక్కడ ఉన్నాడో ఏమో. చెరొక ఇల్లు ఇచ్చేసినా ఇక నేను వెళ్ళేసిన. మా మామది పెద్దోనికి ఇచ్చిన, మా అత్త చిన్నోనికి ఇచ్చిన కథ. నన్ను ఎవరు చూడరు. సమాజంలో పెద్దల పట్ల పెరుగుతున్న నిరాదరణకు ఎన్నో కారణాలు. పతనమవుతున్న కుటుంబ విలువలు, నైతిక ప్రమాణాలు, చిన్న కుటుంబాలు, ప్రపంచీకరణ పోకడల వంటి అనేక అంశాలు ఇక్కడ తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. గతంలో అయితే ఉమ్మడి కుటుంబాలుండేవి. వృద్ధుల సంక్షేమం పట్ల కాస్తంత శ్రద్ధ కనబరిచేవి. క్రమంగా ఆ వ్యవస్థ విచ్ఛిన్నమవడం పరిస్థితిని మార్చింది. వ్యాపార, ఉద్యోగ, ఉపాధి పేరిట తలమునకలుగా మారుతున్న పిల్లలకు కన్నవారిని పట్టించుకునే తీరికే ఉండడం లేదు. వాటికి తోడు అన్నింటా పాశ్చాత్య దేశాలతో పోలిక పెట్టుకునే ప్రభుత్వ విధానాల్లో వృద్ధులకంటూ కాస్త స్థానం కల్పించలేకపోవడము మలిసంధ్య చుట్టూ చీకట్లు అలముకునేలా చేస్తోంది. భారత్ యువశక్తిగా ఆవిర్భవిస్తోంది అని ఘనంగా చెప్పుకుంటాం. అంతర్జాతీయ వేదికలపై ఆర్భాటంగా ప్రకటిస్తున్నాం. మరి వృద్ధుల మాటేమిటి? ప్రభుత్వాలు చూస్తే పింఛనుతో బాధ్యత తీర్చేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే వృద్ధులు జాతీయ సంపదని, వారు దేశానికి పరువే కాని
బరువు కారాదని సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికీ స్పష్టం చేసింది. విరామం లేకుండా విశ్రమించిన జీవితాలకు ఆఖరి దశలో అవసాన దశలో సాంత్వన చేకూర్చాలని మేల్కొలుపు పాడింది. దేశంలో దాదాపు 11 కోట్ల మంది వృద్ధులకు అన్ని విధాలా భద్రత, ఆరోగ్య పరిరక్షణ కల్పించేందుకు ముందుకు రావాలని సూచించింది. న్యాయస్థానాలు అక్షింతలు వేసినా ప్రభుత్వాలలో కదలిక రాలేదు. సీనియర్ సిటిజన్ సమస్యల కోసమని సెపరేట్గా ఒక కమిషనరేట్ కావాలి. వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి ఒక కార్పొరేషన్ అంటూ ఉండాలి. ఓల్డ్ ఏజ్ హోమ్స్ ప్రభుత్వ పరంగానే కట్టించాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే ఒక 3 జిల్లాల్లో ఏమో ఈ మధ్యలో శాంక్షన్ చేసినారు. మన దేశంలో వృద్ధుల సంఖ్య 2050 నాటికి 32.5 కోట్లకు చేరుతుంది. దేశ జనాభాలో అది 18% ఉంటుందని ఐరాస అధ్యయనాలు తేల్చి చెప్తున్నాయి. 2021 కల్లా దేశంలో 7.3 కోట్ల మంది వృద్ధ మహిళలుంటారని, వారి సంక్షేమానికి 2011లో జాతీయ విధానం రూపొందించిన మోహినీగిరి కమిటీ నివేదిక అంచనా వేసింది. కానీ వారి సంక్షేమం విషయానికి వస్తే 90కి పైగా దేశాల్లో భారత్ది 73వ స్థానం. రైళ్లలో రాయితీలు, పింఛన్లు అందుతున్న వారికన్నా అందని వారే ఎక్కువ. 10 సంవత్సరాల ముందే రిటైర్మెంట్కి ముందే ముఖ్యంగా పట్టణాల్లో ఉండేటటువంటి సీనియర్ సిటిజన్స్కి వారు ఉద్యోగాలు చేస్తుంటారు, మంచి అనుభవం ఉంటుంది. ఈ విషయాలను వారు ఆలోచించి ముందుగానే ఒక ప్రణాళిక వేసుకోవాలి భవిష్యత్తుకి. అది చాలా ముఖ్యమైన విషయం. ఇన్సూరెన్స్లు చేయించుకోవాల్సి ఉంది, ఇన్సూరెన్స్లు చూసుకోవాలి. మన దేశంలో వృద్ధుల సంక్షేమ కార్యక్రమాల పరిస్థితి పూర్తిగా భిన్నం. ఇప్పటికైనా పాలకులు పండుటాకుల సంక్షేమంపై శ్రద్ధ చూపించాలి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుద్దాం. నమస్కారం.